హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఈరోజు టమాటా అలాగే తోటకూరకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. తోటకూర అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకుంది తోటకూర. ఈ తోటకూరని సన్నగా కట్ చేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 5 వెల్లుల్లి పైన పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే 3 లవంగాలు వేసుకొని తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. తాలింపు దినుసులలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి, సరిపోతుంది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాగ పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 3 పెద్ద సైజు టమోటాలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోండి. నేను రెడ్ తోటకూరతో చేసుకున్నాను కదా, మీరు మామూలు తోటకూర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని పసుపు కూడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే తోటకూర సాఫ్ట్గా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగ తోటకూర మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉండిద్ది. తోటకూర అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకే కాకుండా చపాతీలోకి, దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.